హాయ్ సార్, ఏంటి మీరు సడన్గా? హాయ్ ధ్రువ్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. సార్, ఆల్రెడీ ఈ ఇంటికి మేము మీకు కడుతున్న అద్దెకి మీరు ఆల్రెడీ ఓవర్ టైం చేస్తుంది. నేనైతే నా జాబ్ చాలాక మీ ఇంట్లోనే వాచ్మెన్ డ్యూటీ చేద్దాం అనుకుంటున్నాను. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. దాని గురించి కాదు, నాకు పెళ్లి చూపులు ఫిక్స్ అయింది. ఓ, పాతకాలం వల్లగా పేరెంట్స్ ముందు కలవడం నాకు కొంచెం సిగ్గు. ఓకే, అందుకే ఇద్దరం బయట కలుద్దాం అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీ పర్మిషన్ కావాలి. అయ్యో, మీరు మరీ స్వాతిముత్యంలో కమలాసన్లో ఉన్నారు. మీ పెళ్లి చూపులకు సంబంధించి మీ పేరెంట్స్ పర్మిషన్ ఇవ్వాలి, కానీ అద్దెంట్లో ఉండే మా పర్మిషన్ మీరు మరి. అలా కాదు, తను ఉండేది ఎల్బీ నగర్ లో, నేను ఉండేది మణికొండలో. మధ్యలో కామన్ ప్లేస్ మా ఇద్దరికి ఇదే ఉంది, సో ఇక్కడ కలుద్దాం అనుకుంటున్నాము. అది కాదు సార్, అదేదో మీ ఇద్దరు లంచ్ కి బయట ఎక్కడైనా కలిస్తే అయిపోతుంది కదా. అంటే తనకి బయట కలవడం ఇష్టం లేదు. మరి ఇక్కడికి వచ్చినా బయటకు వచ్చినట్టే కదా. అంటే ఇది హౌస్ కదా. అవును సార్, ఇది ఇల్లైనా తన ఇంట్లో నుంచి బయటకు వస్తే బయటకు వచ్చినట్టే కదా. కరెక్టే కదా. ఓకే ఓకే, నాకు అర్థమైంది. డోంట్ వరీ సార్, మీరు మా ఓనర్. ప్లీజ్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ సార్. మీల్లే అనుకోండి. అంటే ఉట్టి ఇల్లు చాలా, లేకపోతే వేడి నీళ్ళు 12 కూడా అరేంజ్ చేయమంటారా? అయ్యో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా థ్యాంక్స్ సార్. ఆన్సర్ చెప్పకండి సార్, ఇదేదో మా ఇల్లు సొంతిల్లా ఫీలింగ్ వస్తుంది మాకు. మీరు ఓకే చెప్పడమే ఎక్కువ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. బాయ్ సార్. బాయ్ 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 బాయ్. దుష్ట శిక్షక శిష్ట రక్షక యముండా, ఎవడ్రా నా సురభి నాటకాలు పాడు చేసేది నీ పొద్దున్నే. హాయ్, బాగున్నారా? ప్లీజ్ కమ్. రండి రండి, కూర్చోండి. రండి రండి, కూర్చోండి. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. నేను ఇప్పుడే వస్తాను. జస్ట్ కమ్. మీ ఇల్లు చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? యాక్చువల్లీ మేము ఉన్నది ఒకటి, ఇది ఇంకోటి. మీరా 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 సారీ అండి, నేను మా మరదలో ఇల్లు అనుకుని వచ్చాను. సారీ. మీరు ఊహించింది కరెక్టే, ఇది మీరా గారి ఇల్లే. అదేంటి ఈ ఇల్లు మీదని చెప్పారు? అంటే నాదే, వాళ్ళకి రెంట్కి ఇచ్చాను. అయితే మీరా ఇదిరా, అసలు మీరెవరు? నాకి ఇది వాళ్ళకి. వాళ్ళ కోసం ఇంకోటి తేవచ్చులే. అయినా నువ్వెవరు? నేనా? నువ్వా? వాడు వీడా? వీడు వాడా? ఏంటా పేరు? దరిద్రంగా బావా. ఈడావిడ. సార్ మీరు కొంచెం పక్కకెళ్ళి మాట్లాడండి సార్, మాకు కొంచెం ప్రైవసీ కావాలి. ఓహో, నీకు ప్రైవసీ కావాలా? పక్క సందులో చెటాకు 25 అమ్ముతారు, వెళ్ళి తెచ్చుకోపా. ప్రైవసీ కావాలంట. అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే మా అమ్మాయి ఇంటికి వచ్చి ప్రైవసీ కావాలి, పక్కింటి పిల్ల కావాలంటే కుదురుతా? పక్కింటమ్మాయ్యా? ఆమె ఎవరు? నువ్వు కాస్త ఆగు, వాడేదో నోటికొచ్చింది వాగుతున్నాడు. బావా ఎప్పుడొచ్చావు? రే, ఎవడా నువ్వు? ఎవడు బావా? ఎవడికి బావా? ఎవరు అసలు నువ్వు? ఓహో, నేను ఇంకా మెగాస్టార్ చిరంజీవి గారు కొడుకు రామ్ చరణ్ కొనాలే. కాదండి. అసలు ఏంట్రా నీకు పని ఇక్కడ? బయటికి ఇల్లు వాళ్ళదే కాబట్టి. ఈ ఇల్లు మీదన్నారు సార్. ఇల్లు మాది సార్, మీరా వాళ్ళకి రెంట్కి ఇచ్చామంతే. ఒరే, నువ్వు నా మరదలకి రెంట్కి ఇచ్చావు సరే, అది బానే ఉంది. అది తప్ప మిగతా పింజాలి విధులందరూ కనిపిస్తున్నారు ఈ కొంపలో. ఇంతకీ నా మరదలేదురా సార్? నువ్వు ఆగరా. నువ్వేంటి దాని నుంచి ఓనర్లో ఫీల్ అవుతున్నావు? వెళ్ళినా పెట్టి తీసుకురాపో. మై ఫుడ్. నువ్వు చెప్పరా. మాటలు జాగ్రత్త రానియండి. పింజారీలు ఏంటండి? ఓహో, ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యారా సార్? ఆహా, పింజారీ అంటే మీనింగ్ ఏంటి సార్ చెప్పండి? ఏమో నాకు తెలీదు. ఒరే, నేను తిట్టిన తిట్టికి అర్థం కూడా తెలీదు. ఏంద్రా దాని నుంచి పిసుకుంటాను, నాకు అర్థం కాదు. మీనింగ్ తెలియకపోయినా ఇంటెన్సిటీ ఎలా అర్థమైంది బావా? దాని నుంచి చూస్తాను బస్సు నుంచి. బావా 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 అని దొబ్బేస్తున్నావు. అసలు ఎవరా నువ్వు? హాయ్ సార్, నా పేరు ధ్రువ్ అండి. నేను మీరా ఫ్రెండ్ రండి. ఓహో, అయినా అసలు మీరా ఇంట్లో నీకు పని ఏంట్రా? సార్ ఇది మా ఇల్లు సార్. ఒరే, ఇంకొకసారి మాట్లాడావంటే చచ్చిపోతావు రే. గోడ గడ్డ వేసి మేకెట్టేస్తాను. అయినా రే, ఇల్లు అతికిచ్చిన తర్వాత నీకు ఇక్కడేం పని రా? బయటికి వెళ్ళా. సార్ పెళ్లి చెప్పు సార్. పెళ్లి చూపు నా మరదలతోట? ఈ అమ్మాయితో. ఈ అమ్మాయితో పెళ్లి చూపులు అయితే మీ ఇంట్లో కొడుచుకోకుండా నా ఇంట్లో కొడుచుకున్నావేంట్రా? అయినా రే, పెళ్లి చూపులంటే పెద్దాళ్ళు ఉండాలి, పళ్ళు ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి. ఏవిరా దొంగ పెళ్లి చూపులా? నా మరదలు కూడా సపోర్ట్ చేస్తుందా? నేను ఒప్పుకోను రే. చంపేస్తా, అందరినీ చంపేస్తా. నా ఇంట్లో ఇలా జరగడానికి వీళ్ళే చంపేస్తా. బావాలని చెప్పేది సార్, ఈ ఇల్లు మాది సార్. దీనికి మాత్రం నోరులేస్తుంది. సిగ్గు లేకుండా పారిపోయి వచ్చి పెళ్లి చేసుకోవడానికి బుద్ధి లేదు. బావని చెప్పేది. ఇంకా అంత దూరం ఆలోచించలేదు సార్. ఆహా, లేకపోతే ఇక్కడే కాపురం పెట్టేద్దామనే. నా జీతం డబుల్ చేయండి. ఎవత్రా ఇది? మా కుక్కు బావా, మా కుక్కు. మా ఏంట్రా
మా ఏంట్రా మా నువ్వు కూడా ఎక్కడే ఉంటున్నావా? అసలు ఏం జరుగుతుందా ఇంట్లో? అసలు నా మరదలేదురా. అందరూ కలిసి చంపేశారా? చంపేశారు కదరా మీ అందరూ కలిసి. చంపేసి ఏ కోళ్ళలో బాధ పెట్టేసి ఉంటారు. మీరా ఒక్కసారి ఊనమ్మా ఊను. చచ్చిపోయిన తర్వాత ఊను ఎలా ఉంటుందిరా? చంపేసి ఉంటారు మీ అందరూ. మీరా బావా నేను బతకని, నేను కూడా చచ్చిపోతాను. ఏదోటి ఎవరా చచ్చిపోతారా? ప్లీజ్ రా, ఏదోటి ఇవ్వండి రా. ఎవరా ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్. బాగానే చెప్పేది. అయినా నేనెందుకు చనిపోవాలి? రిలాక్స్. నా మీరని చంపింది మీరు కదా, మేమా? మిమ్మల్ని చంపేస్తే సరిపోతుంది కదా. నువ్వెంచు కింద ఉంటది. ఒరే నిన్నేరా ఫస్ట్ చంపేసి, నీ ఫ్రెండ్ అన్నావు, నువ్వే చంపేసి ఉంటావు. ఏరా పెళ్లి చేసుకుంటారా? పైకి చేసుకుంటారా? ఏ నానా నేను వీడు వాడు అలా నుంచో అక్కడ కోపం తెప్పించుకో, చంపేస్తా నిన్ను. నుంచో లోపలికి వెళ్ళు. నా మరదల్ని చంపేస్తారా మీరు? కిరోసినేది పెట్రోల్ అయితే తగలబెట్టేస్తా. ఒక్కండి చంపేస్తా ఒక్కండి. మిమ్మల్ని ఎలా కాదురా పెట్టేది. బావా మీరా అమ్మయ్యా. మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు ఆ అమ్మాయిని చూసి? నువ్వెప్పుడొచ్చావు? అమ్మయ్యా. వీళ్ళంతా ఎవరు? తిను నా ఫ్రెండ్ ధ్రువ్ అండ్ నేనా మా కుక్ అండ్ తిను మా ఓనర్. తను మా ఓనర్కి కాబోయే వైఫ్. మీ బావ ఎంత గ్రేటో, ఆగకుండా పావు గంట నుంచి క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. దాన్ని క్వశ్చన్స్ అడగడం అనరు, ఇంట్రాగేషన్ అంటారు తెలుసా? సర్లే నిన్ను చూడడానికి వచ్చాను, చూసా కదా అయిపోయింది. వెళ్ళొస్తా, బస్సు టైం అవుతుంది. బయలుదేరండి సార్, బయలుదేరండి. థ్యాంక్ యూ మీరా, థ్యాంక్ యూ. నేను టీ తీసుకొస్తా. ఏంటో మీరా, ఈ డైటింగులు చేసి రోడ్డు మీదకి వెళ్తే ఆ మేకలని నా మరదల్లాగాను, కోళ్ళని నా పామర్దలాగాను కనిపిస్తున్నాయి తెలుసా? ఏంటో నా జీవితం. నేను ఇవాళ నీ పాలిట బిర్యానీ దేవతను వద్దాం అనుకుంటున్నాను. వాట్సే? నాకు మాత్రం ఈ శేష జీవితం ఇలా ఆకులు అలములు తిని బతకాలని ఉంటుందా చెప్పు? ఎవరికైనా బ్యాంకు కన్న వేసినట్టు కలొస్తుంటుంది. నాకు మాత్రం ఏ రెస్టారెంట్కో కన్న వేసి బిర్యానీ దొంగతనం చేసిన ఫీలింగ్ వస్తుంది తెలుసా? దరిద్రంగా. సరే పదా, నీ కళ నేను నిజం చేస్తా. ఏంటి బిర్యానీ దొంగతనం చేయడంలోనా? చిచి, వినడానికి ఎంత అసహ్యంగా ఉంది. రేపొద్దున పేపర్లో బిర్యానీ దొంగతనం చేస్తూ దొరికిపోయిన యువకులు అంటే వినడానికి ఎంత దరిద్రంగా ఉంది. చిచి, వద్దు. చేసే ధైర్యం నాకున్నా వచ్చే సినిమా నీకు లేదని అర్థం అవుతుందిలే. హలో, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను ఆ టైప్ కాదు తెలుసా. మూసుకుని వస్తావా రావా? అంటే మీ మర్యాదపూర్వకమైన ఆహ్వానం మాకు బహు నచ్చినది. పదండి. ఓయ్ బడిరా, బడిరా. నువ్వు ముందు బడిగా చెప్తా. బడిరా. రాను. సరే ఓ పని చేద్దాం, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు సరిగ్గా ఆన్సర్ చేస్తే అప్పుడు నువ్వు అడుగుతూ, లేకపోతే జరిగిపోవాలి. ఓకేనా? అడుక్కో. డీల్. సరే, నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒకటి అడ్డం వస్తాడు, అప్పుడు ఏం చేస్తావు? గుద్దిపారు దుబ్బుతా. చంపేస్తా తెలుసు నువ్వు మనుషుల్ని. బడిరా. ఎందుకు చంపేస్తావు మనుషుల్ని? డ్రా. ఇంకోటి లాస్ట్ ప్లీజ్. సరే, నువ్వు నడుపుతున్నావు, సడన్ గా ఒకటి అడ్డం వచ్చాడు, అప్పుడు ఏం చేస్తావు? అడ్డంగా ఎందుకు వచ్చావని తిట్టిపారు దుబ్బుతా ఎదవని. నువ్వు రా, నువ్వు ఫస్ట్ బయటికి రా. బ్రేక్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని నొక్కాలి, తెలీదా నీకు? పిచ్చా? బయటికి రా. చంపేస్తావు మనుషుల్ని. రా అటలే. సరే కానీ మీరా, ఈ టీషర్ట్ మరీ పాతగా ఉంది. వెళ్తూ మధ్యలో ఒక్క చోట ఆగి ఒక్క టీషర్ట్ కొనుక్కొని వెళ్ళిపోతాం. జస్ట్ వన్. ఓకే? ఏంటో ధ్రువ్, మన ఈ మధ్య చాలా ఖర్చు పెట్టేస్తున్నాం అనిపిస్తుంది. మన ఖర్చు పెట్టేదంతా సేవ్ చేస్తే ఎంత బాగుండో కదా. అదేంటిది? నువ్వేగా ఇంట్లో దాని ఫుడ్ తినలో బయటికి వెళ్దాం అన్నావు. ఏదో జనరల్ గా అన్నాను. అయినా మనం చాలా ఖర్చు పెట్టేస్తున్నాం. ఈ హోటల్లో తిన్న అవసరమా?
పైగా ఈ జిఎస్టీ ఒకటి. సరే పద వెళ్ళిపోదాం. వద్దులే కూర్చో, వచ్చేసాంగా తినేసి వెళ్దాం. సరే. ప్రిజేరియా బ్యాలెంటీనా. ఓ బాయ్, ఈ మెను మనకు అర్థం కావాలంటే మనకు ట్రాన్స్లేటర్ కావాల్సిందే. బాబు ఎవరమ్మా అక్కడ? మనుషులు సార్. మేము ఇంకా మన మనుషులు అనుకున్నాం. ఏం బాగుంటాయి మీ హోటల్లో? అది చూడండి సార్, హ్మ్? ఆ అమ్మిత సాయి హోటల్ అన్నీ బాగుంటాయి సార్. అది రాదు సార్. ఓ సరే, మీ హోటల్ ఏం బాగుంటాయో చెప్పు. అన్ని తినే డబ్బులు ఉంటే హోటల్ ఎందుకు పనిచేస్తాం సార్? ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువ తినేసినందరూ తగ్గించాలి. పోనీ వాటర్ దాకా వెళ్ళిపోండి మేడం. జోక్ చేసే. చేయకు, చాలా దరిద్రంగా ఉంది. చెప్పు. సరే ఆర్డర్ తీసుకోండి. చెప్పండి మేడం. 2 వెజ్ బిర్యానీ, మ్మ్. 2 వెజ్ మంచూరియా, మ్మ్. 1 కబాబ్. చాలా చాలదు. 2 మ్యాంచో సూప్. ఓకే మేడం. అసలు నీకు హార్ట్ ఎటువైపు ఇచ్చాడు దేవుడు? ఒకవైపు నుంచి ఖర్చు ఎక్కువైపోతుంది కాకిలా అరుస్తావు, ఇంకో వైపు నుంచి ఆ వరద బాధితులు ఆకలి కోసం ఎదురు చూస్తున్నట్టు ఆర్డరు. నా ఉద్దేశం ఇప్పటి నుండి కంట్రోల్ చేద్దామని. ఓహో. వెరీ బ్యాడ్ ఫుడ్. ఇలా ఎలా పడితే అలా తినేస్తే ఎక్కడ పడితే అక్కడ ఫ్యాట్ ఫామ్ అయిపోతుంది. కంట్రోల్ ఉండాలి. ఆ కర్రీ ఎందుకోవా? అసలు నువ్వు మాట్లాడే మాటకి తినే తిండికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే మేబీ బిర్యానీ చూసేసరికి నీ మౌత్కి మైండ్కి ఉన్న వైరింగ్ కట్టిపోయినట్టుంది తెలుసా? ఫుడ్ ఎలా ఉంది సార్? ఎలా ఉంది మేడం? మేడం బాగా ఆకలితో ఉన్నట్టున్నారు. అంటే డెస్పరేట్గా తింటుంటేనే. రే, తినడానికి మేము వచ్చాం, నువ్వు మమ్మల్ని తినకు. అవు బయలుదేరు. సరే సరే. ఎంత బాగుందో తెలుసా? ఇలాంటి బిర్యానీ తిని ఎన్ని రోజులైందో. మొన్నేగా మీ ఆఫీస్లో బిర్యానీ ఫెస్టివల్ జరిగిందన్నావు. ఏంది ఏదో ఫీల్ కోసం చెప్పాను. అలా ఫీల్తో చెప్తే తినేదానికంటే ఎక్కువ తింటాం. అయ్యో పాపం, ఇలా తినాలని తెలియక ఇన్ని రోజులు మామూలుగా చేతో తీరేస్తున్నాను, పర్లేదా? జోకా? ఆ కబాబ్ అందుకోవా? తినేసాకనే అవుతాను. మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నావు ఈరోజు మంచి ఐపీఎల్ ఆడదామని. దిష్టి పెట్టకు సచ్చినోడ. చాలా? ఇంకేమైనా ఆర్డర్ చెప్తావా? చాలు చాలు. ఇదిగో అలా అటు ఇటు వాకింగ్ చేసే బదులు బిల్ వేసుకురా. బిల్ ఎవరు కడతారు? ఇద్దరం హాఫ్ హాఫ్. ఇది మరీ అన్యాయం తెలుసా? మొత్తం నువ్వు తినేసి నన్ను కట్టమంటే? సరే సరే, అలా చూసా కాబట్టి కడుతున్నా, లేకపోతేనా ఏం చేస్తావు? ఏం చేస్తాం? బిల్లు కడతాం. చూడు ఎంత బిల్ అయిందో. అందుకే చెప్పాను మనకి ఈ మధ్య ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని. నువ్వు విన్నావు కాదు. పదా. కుంభాలు తింటూ మళ్ళీ బిల్లు ఎక్కువ వచ్చింది నేను అవడం. ఇది మరీ బాగుంది. వెనకటి నీలాంటిదే ఎక్కువ తినేసానని చెప్పి ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ ఇచ్చిందట. స్టాప్ నో. అసలు బయటకు వచ్చింది ఎవరి కోసం? నువ్వు అదేదో చేసి పెట్టే తినలేక బాధపడుతున్నావు అని జాలిపడి తీసుకొస్తే కటింగ్ కొడుతున్నావు. అయ్యో పాపోయ్, వంట చేయలేనమ్మ వంకెతికినట్టు నేనేదో నా మటుకు నేను ఆ ఆకులు అలములు తింటూ మేక జీవితం బతుకుతుంటే ఆ త్రివిక్రమ్ సినిమాలో సమంత నడు చూపించి నితిన్ని టెంప్ట్ చేసినట్టు నాకు ఆ బిర్యానీ అని చెప్పి నా నరాల్లో వైలెన్ మోగించింది ఎవరు? నువ్వు కదా? నే రమ్మంటే సరే, మరి నీ బుద్ధి ఏమైంది? అంటే కొన్ని అనుకోని అవాంఛనీయ సంఘటనల వలన అలా రావాల్సి వచ్చింది. దాన్నే షార్ట్ కట్ లో కక్కుర్తి అంటారు తెలుసా? నాది కక్కుర్తయితే నీది దానమ్మ మొగుడు తెలుసా? మేడం ఏదైనా ప్రాబ్లమా? అవునరా, ఇలా పిల్లి పురుడుకొచ్చింది. ఆ సీమంతానికి అలా తాతని పిలుద్దాం వద్దా అని ఆలోచిస్తున్నావు. నువ్వేమంటావు? ఎక్స్క్యూజ్ మీ, మధ్యలో మా తాత ఏం చేశాడు? చికెన్ బిర్యానీ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మా తాతయ్య ఇస్ ప్యూర్ వెజ్. ఆడేదైతే నాకెందుకు, పదా. ఆడా? గివ్ సమ్ రెస్పెక్ట్. సారీ అండి, గౌరవనీయులైన మీ తాతయ్య గారి గురించి మాకు ఇప్పుడు ఎందుకండి, పదండి. వేషాలేకు. టాపిక్ ఎత్తింది నువ్వు. పిల్లి పురుడు మా తాత అని. ఆహాహాహా, అసలు గొడవని ఎలా కావాలంటే అలా కన్వీనియంట్ గా మార్చేసుకుంటారు కదా మీరు. మీరా? ఇక్కడ ఉన్నది నేను ఒక్కదాన్నే. రెస్పెక్ట్ ఇచ్చామండి. ఆహా, రెస్పెక్ట్. అందులో కూడా వెటకారం బానే కనిపిస్తుంది. ఏంటి మీరా ఇది? వచ్చాం, తిన్నాం, వెళ్తున్నాం, పద. ఎందుకు ఇవన్నీ? అయిపోయిందా? ఏంటి అయిపోయింది? అసలు మొదలు పెట్టింది నువ్వు. సరే, నేనే మొదలు పెట్టాను. సారీ, ఓకేనా? పద. సారీ ఓకే. ఏంటి ముష్టేస్తున్నావా? నాకేం అక్కర్లేదు. ఓరి నాయనో, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. నాకేం తెలుసు? ఈ భూమి మీదకి నన్ను అడిగొచ్చావా, నన్ను అడిగిపోతావా? నువ్వు అసలు భలే నాన్ సింక్ లో ఫిలాసఫీ మాట్లాడుతావు తెలుసా? ఏంటా బిర్యానీ ఎఫెక్టా? పదా. షట్ అప్.
ఐఎమ్ సారీ. దేనికి? ఇందాక బిర్యానీ ఎక్కువ తినేసినందుక? ఓకే, నీ సారీ యాక్సెప్టెడ్. అంటే నువ్వు సారీ చెప్పవా? ఎందుకు? ఎందుకేంటి ఇందాక నన్ను అన్నేసి మాటలని? నీలాంటిదే చంప మీద కొట్టి ఫట్టుమని మళ్ళీ సారీ చెప్పందంట. అదంతా నాకు తెలియదు. సారీ చెప్తావా లేదా? దేనికి చెప్పాలండి? రమ్మంది నువ్వు, తినమంది నువ్వు, ఇప్పుడు మళ్ళీ సారీ చెప్పమంటే? ఇందాక మరి మా తాతని తిట్టలేదా నువ్వు? నేను మీ తాతను తిట్టానా? ఎప్పుడు? ఇందాక పిల్లి పురుడు మా తాత అనలేదా? ఏదో ఎగ్జాంపుల్గా అన్నానండి. అయినా మా తాతను లాక్కొచ్చావుగా. బేసిక్గా నువ్వు తిన్న బిర్యానీలో ఏదో కలిసినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. ఏంటి ఓ ఇందాక నుంచి నా బిర్యానీ మీద పడ్డావు? ఫోన్లో ఏడు చేస్తున్నావు కదని బయటికి తీసుకొచ్చి మంచి బిర్యానీ తినిపిస్తే మళ్ళీ నాకే తిట్లా? కాదు మీరా, వాట్ ఐ మెంట్ టు టెల్ యూ వాస్. ఏం చెప్పేది? నాకేం చెప్పక్కర్లేదు. సారీ చెప్పమన్నావు, నీకు చెప్పడం ఇష్టం లేదన్నావుగా. నేనెప్పుడు అన్నాను? అనక్కర్లేదు, చూస్తే అర్థమవుతుంది. నువ్వు అదేదో సినిమాలో అంజలియా అన్ని తెలిసిపోవడానికి? నాకు అదంతా తెలీదు. సరే సారీ. నాకెందుకు? మీరా ప్లీజ్, ఇష్టపడి బయటకు వచ్చి బిర్యానీ తిన్నావు. ఈ ఆర్గ్యుమెంట్లో మొత్తం అరిపేలా ఉంది తెలుసా? నీ అబ్బా తాగొచ్చావురా మీరా. మీరా, నాకు పొద్దున్నుంచి చాలా కలవరింపుగా ఉంది. అందుకే ఆ మిగిలిన పచ్చడి తినొద్దని చెప్పా. మణిరత్నం స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు మరీ మున్సిపాలిటీలో అర్థమైందా? ఎవడ్రాడు బాలేసింది? తలుపు కొట్టి చూడవరా? Hi, uncle. అంకుల్ ఏంట్రా అంకుల్? కాల్ మీ బ్రో. But you look like my uncle. Why should I call you bro? దొండకాయ అంత లేవు, నువ్వు నన్నే అంటావురా? అదరా Dad! ఎవరు ధ్రువ్? బాల్ పడింది, బ్యాట్ పడింది, పక్కింటి బాంబు పడింది, కోల. ఎవరు? పక్కింటి పిల్లల ఎవట్రాయుడు కోల ఎవడ ఏంటా చిన్నపిల్లలు ఆడుకుంటుంటే? అయ్యో అంకిల్, అయ్యో బాల్ కోసం మీరు రావాలా సార్? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఎంత క్యూట్గా ఉన్నాడు, సో క్యూట్, ఎంత బాగున్నాడు. మీరు వెళ్ళండి అంకిల్, నేను పంపిస్తాను. మీరు వెళ్ళండి అన్న, మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. Hey! చెప్తా. పోరా పొట్టుడా, నువ్వే నన్ను చూసుకున్నావు. బా ఎవడ్రాడు ఇంతక్కడి నుంచి కోలా? మళ్ళీ ఏంట్రా? నాకు వాటర్ కావాలి. ఏ మీ ఇంట్లో లేవా? వెళ్ళబా. నాకు వాటర్ కావాలి. ఏంట్రా ఇవ్వను, ఏం చేస్తావు? నాకు వాటర్ కావాలి. హే హాయ్. దా నాన్న, దా లోపల దా. హాయ్ ఆంటీ. ఇప్పుడు చూడు. ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నాడు పిల్లాడు? నేనేం చేయలేదు, అన్నం చూడంగానే అరవడం మొదలెట్టాడు. ఆ? ఊరికే ఎందుకు అలా అరుస్తాడు ధ్రువ్? నువ్వేం చేయింది ఎందుకు అరుస్తాడు? నీ ప్రామిస్ నేనేం చేయలేదు. ఎరా నేనేమన్నా అన్నానా? అంకో గిల్లారు. చూసావా, నువ్వు గిల్లంది అరిచాడా వాడు? రే రాక్షసుడా, అబద్ధాలేంట్రా బాబు? చూడు ఆ నవ్వు చూడాడిది. ఇట్లా కాదు కానీ నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. నువ్వు అంకుల్కి దూరంగా ఉండమ్మా, నేను నీకు జ్యూస్ తీసుకొస్తా. ఓకే? ఇదోతి ఇంటికాడ వచ్చిన జ్యూస్ ఉంటుంది. షట్ అప్. ఓ సారీ. నీ సంగతి ఏంట్రా? ఎరా నీకు నంబర్లు వచ్చా? నీకన్నా బాగా. అబ్బా సరే, 5 తర్వాత వచ్చే 2 నంబర్లు చెప్పరా. 6, 7. 7 తర్వాత వచ్చే ఇంకో 3 నంబర్లు చెప్పు. So simple. 8, 9, 10. ఆ తర్వాత వచ్చే ఇంకో 3 చెప్పు. Jack, Rani, Raju, Joker and you. చాలా ముదిరిపోయారు నువ్వు. మీరా వస్తున్నా కదా, మళ్ళీ ఏమైంది? ఈడు పసివాడి ప్రాణంలో పసివాడు కాదు, పేకాడు పాపారావులో పాపారావు. పిల్లాన్ని పట్టుకుని ఏంటా మాటలు? ఏమైంది ఇప్పుడు? ఈడ చిన్న పిల్లాడా 10 తర్వాత వచ్చే 3 నంబర్లు అడిగిండి.
చెప్పు నాన్న. 11, 12, 13. హౌ క్యూట్, ఎంత బాగా చెప్పాడో. ఈ జూనియర్ అపరిచితుడు వేసాలంటారా నాకు? నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాయండి. ఉన్నా, నేను నీకు జ్యూస్ తీసుకొస్తా. ఓకే. మళ్ళీ చూసు. రే పెద్దయ్యాక ఏమవుతావు? Pelli cheskunta. అచ్చరేరా, అసలు యాక్చువల్గా పెద్దయ్యాక ఏమవుతావు? Pelli korukovata. అవుదులేరా, కంగారే ఉంది. పెద్దయ్యాక ఏం సాధిస్తావు? Ammaini. నీ పెళ్లి గోల తర్వాత పెద్దయ్యాక ఏం చేస్తావు? Manchi katnam iche. Ammaini pelli cheskunta. ఒరేయ్, నువ్వు పెద్దయిన తర్వాత నీ నుంచి మీ నాన్నగారు ఏం కోరుకుంటారు? Grandson. నీతో మాట్లాడాలంటే 3 పూట భోజనాలు ఒకేసారి తినాలి తెలుసా? సరే, లాస్ట్ టైం అడుగుతున్నా, నీ లైఫ్ అంబిషన్ ఏంటి? Happy Goundadam. ఒరే, నిన్ను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, అప్పుడే ఈ విషయం చెప్పొచ్చు కదా. Kike mundi. Niko twist avana. ఏంటది? జ్యూస్ తాగు నాన్న. Auntie, uncle asked if I have a girlfriend. ఒరే, అది నోరా న్యూస్ పేపరా? నేనెప్పుడు అడిగాను నిన్ను? I said I don't have. And uncle said having a girlfriend's a bad thing. అది కాదు. ఏంటి ఇద్దరు చిన్నపిల్లలతో మాట్లాడాల్సిన మాటలు అవి? ఒకసారి వాళ్ళ అమ్మ నాన్నకి తెలిస్తే ఎంత పరువు నష్టం. అది కాదు మీరా, నిన్ను ఒక్కసారి చెప్పేది విను. పిల్లలు ఎక్కడైనా అబద్ధం చెప్తారా? పైగా వీడు చూడు ఎంత ముద్దుగా మాట్లాడుతున్నాడో. అసలు వీడితో అలాంటి మాటలు ఎలా మాట్లాడాలనిపిస్తుంది నీకు? Auntie, juice చాలా బాగుంది. Thank you. Uncle నా బాల్ తీసుకున్నారు. ధ్రువ్, బాల్ ఇచ్చే. వారిని ఒక్క బాల్ కోసం ఇన్ని నేషాలు వేసావా? నాతో పెట్టుకోకు. జాగ్రత్త. మీరా పిల్లల దగ్గర బాల్ కొట్టేయడమే కాకుండా వాడి ముందు ఏంటా మాటలు? ఓ, మళ్ళీ ఇవ్వడం మొదలెడుతుంది క్లాస్ మాకు. మళ్ళీ ఎవర్రా? మహేష్ బాబు అంట నిన్ను నిద్రలేపమని నమ్రత పంపింది. చా, ఇప్పుడు నిజం చెప్పు. అంటే ఏంటి బేబీ, నిజంగా నీకోసం మహేష్ బాబు వస్తాడన్న ఫీలింగ్ లో ఉన్నావేంటి? నీకు నేను చాలా ఎక్కువ తెలుసా? అదేదో సామెత ఉంది కదా, పండగ పూట కూడా పాత మొగుడేనా అని. హే, ఈరోజు పండగ కాదు, నేను నీ మొగుడిని అంతకన్నా కాదు, సరేనా? సర్లే, ముందు కిందకెళ్ళి ఎవరో చూడు, వాళ్ళు కొట్టి కొట్టి గోడ కన్నం పెట్టేసేలా ఉన్నారు. పొద్దున్నే హాయ్, మీరు ధ్రువ? ఏ కాకపోతే మాట్లాడరా? అయితే మీరే ధ్రువ్. చాలా షార్ప్ అండి మీరు. చెప్పండి, మీకు ఏ విధంగా సహాయపడగలను? మీరేం చేయాల్సిన అవసరం లేదండి, నేను వండింది మీరు తింటే చాలు. మీలాంటి వాళ్ళు ఉండాలే గాని ఏ వండిన అందులో చక్కెరేసుకుని తినేసి తెలుసా? షుగర్ వచ్చిపోతావు తెలుసా? హాయ్. హాయ్. కిచెన్ స్ట్రైట్ రైట్. బన్, ఈ రోజు నుంచి బయట తింటాం బన్. మీరా మీరా ఎవరా వనిత పలు విధములుగా పాటలుగా మమ్మల్ని ఆకర్షించుచున్నది? ఏడ్సావు, కొత్త కుక్క నిన్నే అపాయింట్ చేశా. కుక్క? మన కుక్క ఎందుకు? మొన్ననే వండింది బాగుందన్నావుగా. అంటే నువ్వు ఫీల్ అవ్వకూడదని. మరి ఈ కుక్క? నువ్వు వండింది తిని నేను ఫీల్ అవ్వకూడదని. ఇదేమన్నా ఎంఈకే ప్రోగ్రామా? అడిగిందని టక్ టక్ మన ఆన్సర్లు చెప్తున్నావు. అయ్యో, అడిగిన దానికి సమాధానం ఇస్తే తెలివంటారు, ఇవ్వకపోతే పొగరంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మూసుకోమంటారు. సీ డార్లింగ్, ఇప్పుడు ఆఫీస్కి నీకు నాకు లేట్ అయిందనుకో, ఎవరు వండుతారు? అందుకే ఈ కుక్కు. ఫీల్ అవ్వకు డార్లింగ్, నువ్వు కష్టపడితే నేను చూడలేను. చెయ్యి, అది చెయ్యికే. మ్యామ్, కాఫీ. థ్యాంక్ యూ. బెడ్ కాఫీ అంటే బెడ్ మీద లేవగానే ఇవ్వాలి కానీ ఇలా ఇల్లంతా పాదయాత్ర చేస్తూ తాగేదాన్ని బెడ్ కాఫీ కాదు, జస్ట్ కాఫీ అంటారు. మీరా మీరా మీరా
మీరా మీరా కాఫీ కప్ పట్టుకుని ఇటొచ్చు అది అట్ట వెళ్ళిపోయింది మధ్యలో నేనేంటి బంతిపోవునా నిజం చెప్పు అసలు ఈ మాస్టర్ చెఫ్ని నీకోసం పెట్టుకున్నావా మన కోసం అపాయింట్ చేసావా నిజం చెప్పు ఈ రోజు నుండి మీకు కాఫీ బంద్ ధ్రువ్ గారు. లెమన్ హనీ విత్ లూక్ వామ్ వాటర్. వెజ్జే కదా అంటే నేను జీవహింస అవి అస్సలు ప్రోత్సహించాను అందుకే అసలు నాకెందుకు చెప్పవా ఈ సైజ్ హీరో కష్టాలు ఏం లేదు ధ్రువ్ గారు, నేను పనిచేసే ఇంట్లోనే కాదు వాళ్ళ ఒంట్లో కూడా హెల్త్ అండ్ వెల్త్ బాగుండడం చాలా ముఖ్యం. అందుకే ఫ్రమ్ టుడే ఐల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మహాప్రసాదం నేనా మంచి కుక్కే కాదు, న్యూట్రిషనిస్ట్ కూడా. ఏ ఆషాఢం ఆఫర్లో పట్టేవి దీన్ని మీకు మాత్రం కాఫీలు మాకు మాత్రం కషాయాలా మీకు మాత్రం బెడ్ వరకు వచ్చి ఇస్తారు మాకు మాత్రం హాల్లో నించోబెట్టిచ్చేస్తారా వస్తాయి వస్తాయి మాకు మంచి రోజులు వస్తాయి మేము కాఫీలు పెగ్గుల్లా తాగేస్తామా అచ్చా టైం ఎంత అయింది? ఆ? ఆ? మీ బాస్ మ్యాన్ నుంచి డబర్ మ్యాన్ గా మారడానికి జస్ట్ 1 hour గ్యాప్ ఉంది ఓ షిట్ పట్టుకో బై 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 బై. పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎందుకు అంత పిచ్చి అసలు ఎందుకు కేవలం మీకు సినిమా ఇచ్చాడేనా లేకపోతే ఇంకా వేరే కారణం? ఎంతో మంది మగాళ్ళు ఉండగా మన నానంటే మనకి ఎందుకు అభిమానం చెప్పండి అన్నారు గారు మేము మిమ్మల్ని క్వశ్చన్ ఇచ్చాం. ధ్రువ్ ఆ, ఒకసారి ఆ టవల్ అందుకోవా ప్లీజ్. నీకు టవల్ ఇచ్చిన ప్రతిసారి ఫైన్ లాగా ఉంటే మన లైన్లో మెటీరియల్ కట్టేసి తెలుసా అయినా నువ్వు వెళ్ళేది పెళ్ళికా పెళ్లి కొడుకు మనసు పాటు చేయడానికా మూసుకో. ప్రియా దొరకడం దాన్ని చేసుకోబోయేవాడు అదృష్టం. ప్రియా వల్ల ఎంత సౌండ్ పార్టీ తెలుసా? అల్లుడికి ఏను చేత మాల వేయించాడంట. ఇంకా నయ్యం గాడి చేతి తన్నిచ్చాల్సింది దరిద్ర షడా. అవును మరి ఆ టైంలో అమ్మాయి ఏం చేస్తుంది సెలబ్రిటీస్తో సెల్ఫీలు దిగుతుంది. చూస్తుండు ఏదో సెల్ఫీ నాడు చేతిలో పెట్టి ఇది ఏ సెలబ్రిటీ ఉన్నా జంప్ అయిపోతుంది అలా ఏం కాదురా. మీరా నేను చెప్పేది తిను నాకు ఇది అసలు నచ్చలేదు మ్యామ్ మీ బ్రేక్ఫాస్ట్. అంటే ఎందుకో చెప్పకు ఏంటో చెప్పు ఫ్రెష్లీ కట్ స్పినాచ్ లీవ్స్ గార్నిష్ విత్ లెట్యూస్ డైస్ గార్లిక్ అండ్ జెంట్లీ ఫ్రైడ్ బేబీ టమాటోస్. వాటితో పాటు పాటు హైబిస్కస్ టీ. ఇదేదో పెద్ద హైదరాబాద్ బిర్యానీ అన్నట్టు చెప్పావు హైబిస్కస్ టీ మందారం చాయ్ దుబే మళ్ళీ చెప్తున్నాను ఇది నాలో ఒక మేకను చూసుకుంటోంది ఛీ, అలా ఏం కాదురా. నెక్స్ట్ టైం నువ్వు తలుపు కొట్టినప్పుడు మే అని సౌండ్ వస్తే అది నేనే చలో ఐఎమ్ లీవింగ్ బాయ్. మీరా మాస్ మహారాజా లాంటోడిని ఇద్దరు కలిసి నాలో ఒక మంతెన్ సత్యనారాయణ చూసుకుంటున్నారు ఇదేంటి నువ్వేం చేస్తున్నావు నన్ను ఎందుకు ఇలా కట్టేశావు ఆ ప్లేట్లు ఏంటి ఆన్సర్ కావాలా ఆరోగ్యం కావాలా? నేను బతకడం కావాలి అయితే ఇవన్నీ తినాలి. ఏంటవి డీటాక్సింగ్, ఆకులా మినరల్స్. తొక్కలేంటి తొక్కల క్వశ్చన్స్ అడగకుండా చెప్పింది చేయి. నో నో ప్లీజ్ నాకు అవన్నీ పెట్టకు నేను చెప్పేది విను ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే నో నన్ను వదిలేవు నో ప్లీజ్ నో 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 मर्द का दिल पेट से होता है. ప్లీజ్ నేనే తిన్ను నో నన్ను వదిలే
ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే, నన్ను దండం పెడతా, నన్ను హే, వదిలే. ధ్రువ్, No, ధ్రువ్. నా వల్ల కాదు, ప్లీజ్ ధ్రువ్, నన్ను వదిలే. ఏమైంది? ఓ, no, no, నన్ను వదిలే, నన్ను చెప్పేది ధ్రువ్. నో ప్లీజ్ లే No, no. ధ్రువ్ లే. మీరా మీరా ఏమైంది? మీరా నన్ను కాపాడబడ, మీరా నన్ను సేమ్ మీరు ఏమైంది నీకు? ఎవరైనా వేసామని భూమిలో చేస్తారు, ఇది నా పొట్ల చేస్తాను తెలుసా? ఏడ్చావు. ఏది నేనా ఏది ఇక్కడ? అదిగో 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 ఇదిగో నేను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉండి పని చేయమని, అలా అడ్డంగా పడుకొని అడ్డదిడ్డమైన కళలు కనమని కాదు. కలాం గారు ఏమన్నారు? ఆ, కళలు కనమన్నారు తెలుసా? పనికొచ్చే కళలు కనమన్నారు, పనికి మాలిన కళలు కాదు. ఇప్పుడు ఏంటి? రా No, నేను రానా? రా చూడు చూడు రా చూడు. ఓ, So, at 7 minutes 43 seconds, you might be wondering why Naina is with a coffee cup. It's just to stay active. For further update on videos, follow Naina's Kitchen. Ta-da! చూసావా? మ్యామ్, మీ కాఫీ. థ్యాంక్ యూ. ధ్రువ్ గారు, మీకు జ్యూస్ తీసుకొని వస్తాను. వద్దు వద్దు. ఓకే. ఈయనేంటి ఇలా అరిచాడు? మళ్ళీ ఏం వచ్చొచ్చింది అలా అరిచావు? ఇది ఏ జుట్టుకు మంచిదని ఏ జంతు రక్తం ఇస్తుంది మళ్ళీ. నా వల్ల కాదు తెలుసా? నీ పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది తెలుసా? సరే గాని మీరా, ఈ పసిమగాడికి చిన్న కోరిక తీరుస్తావు ప్లీజ్? ఈ డైటింగ్లో అవి అలవాటు చేసుకోవడం కష్టంగా ఉంది, మనం చిన్న పని చేద్దామా? ఈ ప్రయోగానికి చిన్న గ్యాప్ ఇస్తావా ప్లీజ్? నిజంగా ఈ టెన్షన్ తట్టుకోలేకుండా ఉన్నా మీరా. ధ్రువ్ గారు, మీ జ్యూస్. ఎవడ్రా నువ్వు? ఫినాయిలా? మాకొద్దు. చూడు, మా బాస్ గాడి ఏ టైంలో అయినా రావచ్చు. నువ్వు చూస్తూ ఉండు, నేను లోపలికి వెళ్ళి అరేంజ్మెంట్స్ చూసుకుంటా. ఓకేనా? తడిగుడ్డేసుకో. ఆ వచ్చిన ఫినాయిల్ గాడు దీని బాస్ ఏనండి కొంపదీసి. సర్లే చూసుకుందాం. ఓసారి చెప్తే అర్థం కదా నీకు? ఫినాయిల్ ఎందుకు? మేము ఆడవు, మాకొద్దు. ఇది ఫినాయిల్ కాదండి, ఇది స్కాచ్. స్కాచ్ అంటే మందు. అంటే పట్టపగలే మందు కొట్టేసి మిల్లెక్కడుందో మర్చిపోయి ఇలా ప్రతి తలుపు కొడుతూ మిల్లెక్కడుందో ఎత్తుకున్నావు నువ్వు. నేను మరి పట్టపగలే తాగేసే వాళ్ళ కనిపిస్తానా? ఎరా, నిద్రలో కూడా అందంగా కనిపించడం నువ్వు పెద్ద మహేష్ బాబు అనుకుంటున్నావా? ఉడకబెట్టిన చిలకడదంప మొహం నువ్వు. మీరు మరీ అంత ఫ్రాంక్ గా మాట్లాడకండి. ఫ్రాంకా కాదు, ఫ్యాక్ట్ చెప్పాను. సో లా విషయం చెప్పా. యాక్చువల్లీ అది ఇప్పుడే ఇందాకే మీరా మీ గురించి చెప్తుంది. డోర్ తీశాను, బొజ్జ గణపతిలా మీరు వచ్చిన. హౌ క్యూట్. రండి రండి రండి, ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్. రండి 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 రండి. ఫీల్ ఎట్ హోమ్, ప్లీజ్ ఫీల్ ఎట్ హోమ్. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీరా వస్తున్నా. మీ బాస్ వచ్చారు. వచ్చేసారా? హాయ్ సార్. హాయ్ మీరా. హాయ్ సార్. దిస్ ఈస్ ఫర్ యూ. ఏం సార్ ఇది? మా ఫ్రెండ్ అమెరికా నుంచి వస్తుంటే నీకోసమే తెప్పించా. ఇంపోర్టెడ్ స్కాచ్, లిమిటెడ్ ఎడిషన్. స్కాచా? యాక్చువల్గా నువ్వు నైట్ డిన్నర్కి పిలుస్తావని స్కాచ్ ప్లాన్ చేశాను, బట్ నువ్వు నాకంటే ఫాస్ట్ ఆఫ్టర్నూనే పిలిచేసావు. యాక్చువల్లీ నా కోసం ఇంత కష్టపడి తెచ్చారు, చాలా థ్యాంక్స్. బట్ ఐ డోంట్ డ్రింక్. బట్ వై? ఇదంతా కామన్. అయినా నీలాంటి అమ్మాయిలు పీకలతాగా తాగేసి పడిపోతుంటే నువ్వేంటి సిల్లీగా? ఇప్పుడు మంద అలవాటు ఉంటే సిగరెట్ అలవాటు ఉండాలి, సిగరెట్ అలవాటు ఉంటే గుట్కా అలవాటు ఉండాలి. ఈ రెండు అలవాటు ఉంటే వాళ్ళ అమ్మగారివి 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. 2 గాజులు. షిట్, అనవసరంగా స్కాచ్ తెచ్చాను. అయ్యో, అసలు ప్రపంచంలో పనికిరాందంటూ ఏమీ ఉండదు సార్, పైగా మందు. హౌ క్యూట్. లిమిటెడ్ ఎడిషన్ భయ్యా. స్కాచ్ బొక్క. కొంచెం ఓకే.
నేను నేను మీకోసం కాఫీ తీసుకొస్తాను. అయ్యో ధ్రువ్, హా, ఏంటి నువ్వు వాడు అడిగితే కుక్ అని చెప్పవా? మరి అదేమైంది? కాంప్ ఆఫ్. ఇది పెద్ద కార్పొరేట్ ఆఫీసా? ఏమో రేపు వచ్చాక నువ్వే అడుగు, డైట్ లిస్ట్ తీస్తుంది. ఓ! మీకో దండం. చూడు చూడు, జూలో ఇంచి పారిపోయి వచ్చిన జంతువుల ఒళ్ళెలా విరుచుకుంటున్నాడో, దరిద్ర పెదవా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. మీరా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నీకెందుకు కంగారు? మే హూనా, నువ్వు అక్కడికెళ్ళు. ఏమన్నైతే నేను చూసుకుంటా. ఓ ఆట ఆడుకుందాం. కొంచెం మెల్లిగా ఆడుకోవా? నా జీతం సంగతి తర్వాత నా జీవితాన్నే తలకిందులు చేసేస్తాడు. ఆడి తలకాయ్ అపార్ట్మెంట్లో పాల ప్యాకెట్లు కొట్టేసి మొహం ఆడును. నువ్వు వెళ్ళి నేను చెప్తా. సరే తూ జా, హమ్ బాంబ్ లగా దేంగే. కూర్చో. కాఫీ. థ్యాంక్ యూ. ఏదా పందికొక్కో? ఇందాక దొడ్లో తిరిగింది, ఇప్పుడు హాల్లోకి వచ్చినట్టుంది. దొంగ బండ లోపల నుంచి తప్పించుకుంది. ఈసారి దొరకాలే గాని కాఫీలో విషయం చంపేస్తా. పంది సార్. మీరు కాదు సార్, పందికొక్కు. నువ్వు కుక్కు సార్, కుక్. నీకెక్కడేం పని? సో ఇంకేంటి మీరా, లంచ్కి ఏం ప్రిపేర్ చేశావు? తినబోయే ముందు రుచి ఎందుకు సార్? Naughty. ఏం చేయాలరా బాబు, నాకేం అర్థం కావట్లేదు. సావు కొడుతున్నాడు. లంచ్కి ఏం చేసావని అడుగుతున్నాడు. तू कंगारू क्यों लेता? टेंशन मत ले, मैं हूं ना. ఓ పంజే, నువ్వు వెళ్ళి నీ కళ్ళతో ఆడి కైపెక్కిచ్చు. ఇంతలో ఆడి కోసం నేనే కాకి బిర్యానీ సెట్ చేస్తాను. చంపేదా దాన్ని. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నేను సెట్ చేస్తానండి. కాకి బిర్యానీ తినిపించలే దవ్వకి. ఇంకేం సార్ విశేషాలు? ఏమో చెప్పండి మీరా, ఎంత చెప్పండి మీరా. అసలు నేను చెప్పాలంటే ఏదోటి చెప్పిచ్చావు. ఫోన్లో ఆ పందికొక్కుని ఎలా పట్టుకోవాలో అడుగుతున్నాడు. మీరు క్యారీ ఆన్. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నువ్వు మాట్లాడుతుంటే చెయ్యి నరికేయడమే. అంటే ఫోన్లో ఆ పందికొక్కు కరిస్తే మందేమి లేదట. మీరు క్యారీ ఆన్. ఎవడాడు? నిజంగా మీ కుక్కేనా? మరీ అంత వైలెంట్గా ఉన్నాడేంటి? అంటే తనది కడపండి, వంట కూడా బాగా చేస్తాడు. అందుకే మా నాన్న ఇక్కడ ఉంచారు. సర్లే, వాడి గురించి మనకెందుకు, మన గురించి మాట్లాడుకుందాం. మన గురించి ఏముంటుందండి? మీరా 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 నా గురించి నువ్వేమనుకుంటున్నావు? దొరికితే తీసుకెళ్లి పీస్ పీస్గా కాయమ కొట్టడమే. ఫోన్లో ఆ పందికొక్కు దొరికితే ఏం చేయాలని అడుగుతున్నాడు. మీరు క్యారీ ఆన్. సో ఇంకోసారి దగ్గరికి వస్తే కిరసనాయిల్ పోసి నిప్పంటిచ్చేయడమే. పందికొక్కే కదా? పందికొక్కు దొరికితే ఏం చేయాలని అడుగుతున్నాడు. మీరు క్యారీ ఆన్. అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఓకే ష్యూర్. భయ్యా, అర్జెంటు బాత్రూమ్ ఎక్కడా? పైకెళ్ళు, రైట్ తిరుగు, బాల్కనీ వస్తుంది, దూకే.
బాల్కనీ కాదు భయ్యా, బాత్రూమ్. బాత్రూమా? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగండి, అక్కడ డోర్ ఉంటుంది. బయట లాంటి తిరిగి లోపల వేసుకోండి. ఏం చేయాలరా బాబు, ఆడు లంచ్ అంటున్నాడు. ఆ ఇంట్రెస్ట్ లంచ్ మీద కాదు, నీ మీద. సరే, ఓ పని చేద్దాం. బయట ఫుడ్ ఆర్డర్ చేసి మనం మేనేజ్ చేద్దాం. ఆడిని నువ్వు మేనేజ్ చేయి, ఆడు ఎక్స్ట్రా చేస్తే ఆడిని నేను మేనేజ్ చేస్తా. సరేనా? సరే. పనుడి పక్కన కూర్చున్నావేంటి? నీకేం పని ఇక్కడ? ప్రశాంతంగా ఉంది. హాయ్ మీరా, సారీ ఫర్ ద లేట్. ఇప్పుడు చెప్పు, నీ ఆఫీస్ ఏంటి? ఆ పందికొక్కల్ని పట్టడవురా, అదొక ఆర్ట్. ఆర్ట్ రా అది. నీ కాబోయేవాడు ఎలా ఉండాలనుకుంటా? పంది 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 కాదురా, పందికొక్కు. అంటే మావాడికి పందికి పందికొక్కకి తేడా తెలియట్లేదు. యూ క్యారీ ఆన్ సార్. లంచ్ ప్రిపేర్ చేశాను సార్, మీరు వస్తే తినేయచ్చు. రా మీరా, కమ్. మీ ఇంట్లో పనులు మీతో పాటే కూర్చుని తింటారా? అంటే వాళ్ళు కష్టపడి వండితేనే కదా సార్ మనం తినేది, అందుకని. పనులు అంటే అంతేగా. దా తిందాం. ఎరా, భోజనం ముందు నన్ను లేపేస్తావా? ఇప్పుడు నువ్వెలా తింటావో నేను చూస్తా. హలో, ఎరా పందికొక్కు పడిందా? అమ్మయ్యా, పందికొక్కు దొరికింది. సరే పని చేయి, దాన్ని బాగా వేడిలో మరగబెట్టి బయటికి తీసేసి దాని చర్మం ఒలిచేసి దాని కడుపులో ఇంట్లో ఉన్న బియ్యం అంతా తీసుకుక్కు. ఆ తర్వాత కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వెయిట్ చేసి ఆ తర్వాత బయటికి. రే, నువ్వు మనిషివా నరమాంస భక్షకుడివా? పంది నుండుకు తినడం ఏంట్రా? ఏం లేదు సార్, అది మా ఇంట్లో ఉన్న కందిపప్పు తినేసి పక్కింట్లో కాపురం పెట్టేసింది. రివెంజ్ తీర్చుకుంటున్నా. తీర్చుకునేదేదో అలా పక్కన తీర్చుకో, ఎక్కడ చేయాలా? అలా కుదరదు సార్, రివెంజ్ ఎక్కడ పడితే అక్కడ తీర్చేసుకోవాలంతే. ఏమండు? పందికొక్కు కందిపప్పు సార్. నువ్వు ఏం మాట్లాడినా నాకు పందికొక్క అనిపిస్తుంది తెలుసా? విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్లో వేస్ట్ అయిపోతుందని ఆ కందిపప్పు పందికొక్కు తినేసింది కదా, కలిపేసి కుక్కర్లో పెట్టేసా. కలిపి తినేచ్చు కదా. నీకు దండం పెడతాను రా, ఏం తిన్నా పందికొక్కే గుర్తొస్తుంది నాకు. కంగారు పడకండి సార్, మీకు పెట్టనులే. థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీరా, ఎరా పంది పడిందా? మీరా, నేనేం మాట్లాడినా పందికి ఒక్క హింసించేస్తాడు. మనం పర్సనల్గా మళ్ళీ కలుద్దామే. నువ్వు బయట కలవాలంటే ముందు కుక్కల్ని వదలాలి కదరా. పంది పడాలి కదా సార్, పందికొక్కు. నేను స్టార్ట్ అవుతాను మీరా. బాయ్, వెళ్తున్నా. చెప్పమ్మా. ఏం చెప్పమంటారు సార్? నాకు అర్జెంట్గా నీకు లైన్ వేసి ఐ లవ్ యూ చెప్పించుకునే మూడ్ లేదు, ఓపిక అంతకన్నా లేదు. ఇక్కడ కూడా సేమ్ ఫీలింగ్. సేల్స్ గురించి మాట్లాడుకుందామా? అదే సార్, అవ్వట్లేదు సార్. అవ్వట్లేదా? నువ్వు చెప్పక్కలేదమ్మా, తెలుస్తూనే ఉందిగా. అది ఎందుకు అవ్వట్లేదు? మీరు వేసుకునే మేకప్పుల్లో, తాగే కాఫీ కప్పుల్లో పెట్టే శ్రద్ధలో 1% ఈ కంపెనీ గురించి ఆలోచించినా ఈ పాటికి కంపెనీ ఎక్కడో ఉండేది. తెలుసు సార్. ఏం తెలుసు? పొద్దున్న టిఫిన్ ఎక్కడి నుంచి తెప్పించుకుందాం, మధ్యాహ్నం లంచ్ ఎక్కడి నుంచి తెప్పించుకుందాం, సాయంత్రం ఎక్కడ తాగి పడిపోదాం, అంతేనా? సార్ అలా అనకండి సార్, మేమెంత కష్టపడతాం మీకు తెలియట్లేదు సార్. అవునమ్మా, పొద్దున్న సాయం దాకా ఖాళీ కూర్చోడం అంటే కష్టమేగా. సార్ చాలు సార్, ఇంకా ఆపండి. ఈశ్వరుడు నోరిచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. నేనేమన్నానమ్మా,
సేల్స్ ఎందుకు తగ్గాయని అడిగాను అంతేగా. అదే సార్ మా బాధ కూడా. ఎండనక వాననక రాత్రనక పగలనక డే అనక వీకెండ్ అనక క్లయింట్ ఎక్కడికి పిలిస్తే అక్కడికి ఏసీ కాలంలో వెళ్ళి వాడు చెప్పే నానా సోదంతా విని చిన్నప్పుడు ఎప్పుడో చూసిన జెమినీ సర్కస్ లో ఫీట్లని వాడు ముందు వేసి డీల్స్ తీసుకొస్తే క్రికెట్ లో కామెంటేటర్లా కూర్చొని కామెంట్స్ పాస్ చేస్తారా? ఆర్ నారాయణమూర్తిలో డైలాగులు బాగానే చెప్పగానమ్మా, అవన్నీ చేస్తే మరి సేల్స్ ఇవ్వమ్మా. ఎందుకుంటాయి సార్, ఎందుకుంటాయి? మా కష్టానంతా ఇలా కాఫీల రూపంలో తాగేస్తుంటే మార్నింగ్ రాగానే ఫ్రెష్ గా వర్క్ స్టార్ట్ చేద్దామని ఒక కప్పు కాఫీ, అది వచ్చేది 11 గంటలకి, అంటే సగం రోజు అయ్యాక. ఈ లోపు మీటింగ్ అంటూ లోపలికి పిలుస్తారా, అక్కడికి ఏదో పొడి చేద్దాం అన్నట్టు కాఫీ కప్పులతో లోపలికి వెళ్తారా. సిప్పు సౌండ్ తప్ప పనికొచ్చే మ్యాటర్ ఒక్కటి కూడా ఉండదు సార్. బయటకు వచ్చాక ఓ పొడి చేసాం, టైర్డ్ అయిపోయాం, వేడిగా కాఫీ పడాలంటూ మళ్ళీ ఇంకో కాఫీ. ఇలా ఆలోచనలకి ఎన్ని కాఫీలు తాగేస్తుంటే ఐన్స్టీన్, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కాఫీలు తాగకూడదు సార్, అందులో పడి ఈదాలి. ఈ లోపు లంచ్ బ్రేక్ వస్తుందా, అక్కడ కొత్తగా డైట్ అంటూ బ్లాక్ కాఫీ ఒకటి, ఫుల్ గా తినేసాం, అది అరగాలంటూ ఇంకో కాఫీ. అబ్బా బాగా టైర్డ్ అయిపోయాం అంటూ ఆఫీస్ మధ్యలో కాఫీలు. ఇలా రోజుకి ఎన్ని కాఫీలు తాగుతారో తెలుసా సార్? ఇవే కాకుండా మధ్యలో వేడిగా లేదని, షుగర్ ఎక్కువైందని, వాడు పిలిచాడు వీడు పిలిచాడు అని మధ్యలో సగం కాఫీ వదిలేసి వెళ్ళిపోవడాలు, ఇలా ఎన్ని జరుగుతాయో తెలుసా సార్? సగటు ఒక ఎంప్లాయీ తీసుకుంటే రోజుకి 8 కప్పులు కాఫీ తాగుతాడు సార్. ఒక కాఫీకి అయ్యే ఖర్చు 20 రూపాయలు. 20 × 8 160. మన ఆఫీస్ స్టాఫ్ 100. 160 × 100 అంటే 16,000. ఇది రోజుకయ్యే ఖర్చు. 16,000 × 22 అంటే 3,52,000. ఇది నెలకయ్యే ఖర్చు. ఇందులో సాటర్డే సండే మినహా ఇస్తే ఇక సంవత్సరానికి వస్తే 42,24,000. ఇది సంవత్సరానికి అయ్యే ఖర్చు. యావరేజ్ గా మన ఆఫీస్ ఎంప్లాయ్ 3 ఏళ్లగా పనిచేస్తున్నాడు అంటే 42,24,000 × 3 1,26,72,000 కాఫీల మీద ఖర్చు పెడుతున్నారు సార్. మీరు నాకు ఇచ్చిన టార్గెట్ ఎంత? 1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు చేయాలి. ఇలా మా కష్టాన్నంతా కాఫీల రూపంలో తాగేస్తుంటే ఇంకా టార్గెట్లు ఎక్కడ రీచ్ అవుతాం సార్? చెప్పండి సార్, చెప్పండి. మీరా, థ్యాంక్ యూ సో మచ్. ఇన్నాళ్ళు బావిలో చేదేసి నీళ్లు తోడుతుంటే నీళ్లు రావట్లేదేంటని మిమ్మల్ని తిట్టాను. చేదకే చిల్లుందన్న విషయం తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి ఆఫీస్లో అందరికీ కాఫీ బంద్. నీకు తప్ప. ఎందుకంటే ఈదే వాడికే బావి లోతెంతో తెలుస్తుంది, మోసేవాడికే దాని బరువు తెలుస్తుంది. యు మే గో నౌ. తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో ధ్రువ్, ఎక్కడున్నావు? మీరా, నా ఆఫీస్ అయిపోయి 2 గంటలైంది తెలుసా. ఇగో ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇక్కడ ఏం చేస్తున్నానా అని మా బాస్ గారు చూస్తే చంపేస్తాడు. తొందరగా ప్లీజ్ ఫినిష్ యువర్ వర్క్ ఫాస్ట్. నిన్ను ఎక్కడ పికప్ చేసుకోవాలో చెప్తే వస్తా. ధ్రువ్. ఓ షిట్ ఇప్పుడే కాల్ చేస్తా. బాయ్. క్యాబిన్లోకి రా. వస్తున్నాను సార్. సార్ ఇంత లేట్ అయినా ఏం చేస్తున్నా? కష్టపడి పని చేస్తున్నాను సార్. చా దా వచ్చి కూర్చో. చెప్పండి సార్. ధ్రువ్ సార్, నీకో మంచి పిట్టక చెప్తా. చెప్పండి సార్. అర్థమైతే వెంటనే ఇంప్లిమెంట్ చేయి. అర్థం కాకపోతే అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయి. చెప్పండి సార్. హైదరాబాద్లో ఓ పెట్ట ఉంది. అదో మంచి ఇంట్లో ఉంటుంది. దానికి మంచి శాలరీ కూడా వస్తుంది. దానికి కారు కూడా ఉంది. కానీ అది పనిచేసే కంపెనీలో బాస్కి తిక్కదుబ్బి దాని శాలరీ ఓ రోజు కట్ చేశాడు. ఆ పిట్ట రోడ్డున పడింది. ఈఎంఐ కట్టలేదని కారు కంపెనీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. రెంట్ కట్టలేదని ఓనర్ ఇల్లు ఖాళీ చేసామన్నాడు. సార్, ఇంతకీ ఈ కథలో పెట్టేవారండి? నువ్వే. సార్ మీరు అలాంటి వైల్డ్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? సార్ ఏం జరుగుతుంది సార్? దా ఆడిని చూసావా? ఆడు వాడి డ్రామాలు ఎంత లేట్ అయినా ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు.
అవును సార్. నీలాగే థ్యాంక్ యూ సార్. ఆడు చేసే నిమ్మకాయంత పనికి పుచ్చకాయంత జీతం కావాలట. ఇచ్చేయండి సార్. ఇవ్వచ్చు. నీదో నాదో. సార్ ఈ రెండిట్లేదో వెళ్ళి పట్టుకో. ఇంకో వెళ్ళేది సార్. నాది ఇవ్వనుగా. సార్ ఇప్పుడు మీరు తినే డిష్లో నేను ఫిష్ అవ్వకూడదంటే ఏం చేయాలి సార్? ఇటు చూడు, ఎగ్ పగలకూడదు, ఆమ్లెట్ అయిపోవాలి. మీరు గుడ్లు పెడుతున్నారా సార్? గుడ్డులో జోకులు వేసావనుకో గుడ్ నైట్ సార్. మీరు గుండె మీద చేసుకుని పడుకోండి. ఐ విల్ హ్యాండిల్ దిస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎరా ఏం చేస్తున్నా? రెసిగ్నేషన్ పెడుతున్నారా? నీతో అర్జెంట్గా మాట్లాడాలి. ఒకసారి క్యాఫ్టేరియాకి వెళ్ళారా? ఒక్క నిమిషం పెట్టేసి వచ్చేస్తా. ఒకసారి రారా, అర్జెంట్. దా దా. ఏం చేస్తున్నావురా? రెసిగ్నేషన్ పెడుతున్నా. రెసిగ్నేషనా? ఒరే నీ దగ్గర చాలా డబ్బులున్నాయిరా. డబ్బులా? ఇప్పుడు మన కంపెనీలో రెసిగ్నేషన్ పెట్టాలంటే ఐదర్ నువ్వు అంబానీ కొడుకున్నాయి ఉండాలి, లేదా ఏ బ్యాంకో కన్నం వేసి ఉండాలి. ఎందుకో? ఇప్పుడు మనలో మన మాట. నీకు నెలకు జీతం ఎంతరా? 1,00,000. 30 రోజులకి 1,00,000. సరే నువ్వు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తావు? 8 hours ఓన్లీ. టైం అంటే టైం. 24 గంటల్లో 8 గంటలు పనిచేస్తావంటే 1/3 అనమాట. ఒరే రోజుకి 1/3 అంటే నెలకి 30 రోజుల్లో 1/3 అంటే 9 రోజులు మాత్రమే పనిచేస్తున్నావు అనమాట. అంటే 21 days అసలు నువ్వు పని చేయట్లా. 21 రోజులు నెలకి నువ్వు పని చేయట్లేదంటే సంవత్సరానికి 252 days అసలు నువ్వు పని చేయట్లేదు అనమాట. 366 రోజుల్లో 252 రోజులు తీసేస్తే మిగిలినవన్నీ 114. ఒరే నువ్వు సంవత్సరానికి సిక్ లీవ్స్ ఎన్ని తీసుకుంటావు? తెలీదురా. ఓ 14. అందులో 114లో 14 పోతే ఎంత? 100. అవును, నెలకో పండుగ చొప్పున మనకి ఎన్ని పండుగలు ఉంటాయి? నో ఐడియా. 12. 100 నుంచి 12 తీస్తే 88. ఇప్పుడు 2 నెలలకోసారి గవర్నమెంట్ హాలిడే ప్రకారంగా సంవత్సరానికి ఎన్ని ఉంటాయి? అబ్బే తెలీదు. 6. 88లోంచి 6 తీస్తే 82. ఒరే 366 రోజులు పనిచేయరా అని డబ్బులు ఇస్తే నువ్వు 82 రోజులు మాత్రమే పనిచేస్తున్నావా? 366 రోజులకి 12 లక్షల చొప్పున 82 రోజులకి 2.68 3 లక్షలు వేసుకో. 12 లక్షల్లో నుంచి 3 లక్షలు తీస్తే 9 లక్షలు. ప్రతి సంవత్సరం ఈ కంపెనీ నీకు 9 లక్షలు ఇస్తోంది. ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నావు? 6 ఏళ్ళిందిరా. సంవత్సరానికి 9 లక్షలు చొప్పున 6 ఏళ్లకి 54 లక్షలు. అమ్మని చాలా డబ్బులున్నారా నీ దగ్గర? కంపెనీ నీకు 54 లక్షలు అప్పిస్తే డబ్బులు తిరిగి కట్టేసి వెళ్ళిపోతున్నావా? అప్పా నా లాజిక్ ప్రకారంగా 54 50 వేసుకోపోని. ఒరే 50 లక్షలు అప్పు తీసుకుని కంపెనీ దగ్గర గొప్పడిరా బాబు. ఒరే 50 లక్షలు అంటే అప్పేంటి కట్టడం ఏంటారు రే? అంటే ఇప్పుడు 50 లక్షలు కంపెనీకి తిరిగి కట్టేసే డబ్బులు ఏమైనా దగ్గర? ఒరే నా దగ్గర ఏం లేవు కానీ నువ్వు నన్ను కాపాడరా ప్లీజ్ రా, నన్ను గట్టెక్కించరా. అరే ఇప్పుడు ఏం చేద్దాం? సరే ఓ పని చేద్దాం, నేను నిన్ను కాపాడతాను. ఏది 6 ఏళ్ళుగా నువ్వు కంపెనీకి చేసిన అప్పు, దాని నుంచి నేను కాపాడతా, కంగారు పడుకో. మరి నాకేంటంట? నువ్వు ఏదంటే అదిరా, నువ్వు ఏ డిమాండ్ చెప్తే ఆ డిమాండ్. గ్యారంటీ? పక్కా? పక్కా. 6 ఏళ్ల అప్పుని నేను కాపాడుతున్నాను కాబట్టి కనీసం 6 ఏళ్ళు నువ్వు నేను చెప్పినట్టు 6 ఏండ్ల? సరే నువ్వు బాస్తా మాట్లాడుకో. పర్లేదు పర్లేదు 6 ఏండ్ల పక్కా. షూరా? షూర్. సరే పని చేద్దాం, మచ్చుకి మనం కొన్ని అనుకుందామే. ఇప్పుడు నేను ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి రావడం లేట్ అయితే ఏం చేస్తావు? మేనేజ్ చేస్తా. వెరీ గుడ్. ఒకవేళ వర్క్ నాకు మరీ ఎక్కువైపోతే షేర్ చేసుకుంటా. ఫెంటాస్టిక్. ఇప్పుడు ఫ్రైడే రోజు మనం బయటికి వెళ్ళినప్పుడు సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు నేను గ్లాసులు తెస్తాను, నువ్వు మందు నాది. ఓవరాల్ గా నేను నీ కంట్రోల్లో ఉంటా. ఫెంటాస్టిక్. ఎక్కడ కూర్చోలో ఆడిని అడుగు, ఏం చేయాలో నన్ను అడుగు. సొంత తెలివి వాడికే. పద వెళ్ళి బాసుని కలుద్దాం. ఏంటమ్మా ఇలా వచ్చా? అది రాత్రి కల్లోకి జేజం వచ్చింది సార్. జీవితం ఇచ్చిన తల్లిని, జీతం ఇచ్చే బాస్ని ఇద్దరిని మోసం చేయకూడదని, కూల్ డ్రింక్ లో స్ట్రా ఉండొచ్చు కానీ లైఫ్ లో ఎక్స్ట్రా ఉండకూడదని చెప్పి మరీ వెళ్ళింది సార్. అందుకని ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టు వింటూ మీ కాలు కింద చెప్పులాగా, చెప్పు కింద బబ్లికం లాగా మీ కంట్రోల్ ఉంటాను సార్. సరే